హలో మై థాట్ ఛానల్ వ్యూయర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చాను. ప్యాన్కేక్స్, హోమ్ మేడ్ ప్యాన్కేక్ రెసిపీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, సాఫ్ట్గా, యమ్మీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన లేదా కాలేజ్ నుండి మీ పిల్లలు వచ్చినా వాళ్ళకి మిల్క్తో పాటు సర్వ్ చేయండి. మీరు కూడా టీతో పాటు సర్వ్ చేసుకొని తినండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇంకా చూసేద్దాం. 1 ఎగ్ వైట్ని తీసుకున్నాను. ఎగ్ వైట్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీకు షుగర్ స్వీట్ ఎక్కువ ఇష్టమైతే 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్ని షుగర్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు మిల్క్ యాడ్ చేయాలి. ముందుగా షుగర్ అండ్ ఎగ్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. తర్వాతే మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ మిక్చర్స్ అన్నీ ఒకటి ఒకటి కలిసాక మీరు బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కొంచెం కలుపుకోండి. ఇప్పుడు ఆల్ పర్పస్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను మిల్క్ అనేది కొలత చెప్పలేదు కదా, సో ఇప్పుడు మీరు కలుపుకుంటున్నప్పుడు ఫ్లోర్ వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి, ఇంతకన్నా థిక్గా వస్తే మీరు మిల్క్ యాడ్ చేసుకోండి. ఇంతకన్నా ఇంకా పల్చగా ఉంటే ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అంతే, బాగా మిక్స్ చేసుకోండి. ఈ మైదా వల్ల లంప్స్ ఏమీ లేకుండా మీకు స్పూన్తో మిక్స్ చేసుకోవడం రాకపోతే మీ ఇంట్లో విస్కర్ ఉంటే విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ప్యాన్కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి గీ ఆర్ బటర్ని మీరు అప్లై చేసుకోండి. నేను గీ అప్లై చేస్తున్నాను. గీ ఆర్ బటర్ మీ ఇష్టం, ఏదైనా అప్లై చేసుకొని ఈ ప్యాన్కేక్ మిక్సర్ని చిన్న సైజు దోశ వేసినట్టు వేసుకోండి. చూడండి, ఎక్కువసేపు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే సైడ్ టర్న్ చేసుకోండి. చూసారు కదా, యమ్మీ ప్యాన్కేక్స్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, స్మూత్గా, చాలా యమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఈవినింగ్ టైం అయితే ప్రతి ఒక్కరు, మెయిన్ పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చాక చాలా ఇష్టంగా తింటారు. బేకరీ ఐటమ్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇది సర్వ్ చేయండి. నేను కోకోనట్, షుగర్ పౌడర్ అండ్ ఇలాచి కలిపి నేను ఫిల్ చేసుకున్నాను. ఇలా కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. లేదా చాక్లెట్ సిరప్తోనైనా మీరు సర్వ్ చేసుకోండి. తక్కువ టైంలో పిల్లలు నచ్చే విధంగా, ఇష్టపడే విధంగా వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఇవ్వగలిగే సింపుల్ ప్యాన్కేక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. హ్యావ్ ఎ నైస్ డే.